జైలుకు వెళ్ళడానికి సిద్ధమంటూ చెప్తున్న కొన్ని అంశాల్లో ఫార్ములా 1 కూడా, ఫార్ములా ఈ కూడా. ఫార్ములా ఈకి సంబంధించి 55 కోట్లు నేను మంత్రిగా నాకున్న అధికారాలతో బదిలీ చేశానని చెప్తున్నారు. అది ఏ రకంగా బదిలీ చేసినా, ఎలా బదిలీ చేసినా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము, దానికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది మంత్రులు చెప్తున్నటువంటి. తప్పకుండా బాధ్యత తీసుకుంటున్నానని చెప్తున్నా కదా, నేనేం తప్పు చేయలేదని చెప్తున్నాను. నేను ఓపెన్గా పత్రికా సమావేశంలో చెప్పాను, మంత్రిగా బాధ్యత నాదే అని చెప్పాను. తప్పు ఎక్కడ జరిగింది అందులో? ఒక ఈవెంట్, ఒక అంతర్జాతీయ ఈవెంట్. నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ప్రభుత్వం సియోల్కి కొంతమందిని పంపింది, 16-20 మంది బృందాన్ని పంపింది. దానికి ఎంత ఖర్చు అయింది? 2-3 కోట్లు ఖర్చు అయి ఉంటుంది కదా. మరి ఎవడబ్బా సొమ్మని పంపారు? నేను అడగాలి కదా. ఎవడి డిస్క్రిప్షన్, ఎవరిని అడిగి పంపారు, ఎందుకోసం పంపారు, దానివల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంటి? ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తమ విచక్షణను ఉపయోగించి తీసుకుంటాయి. ఎందుకు తీసుకుంటాయి? తద్వారా ప్రజలని సెన్సిటైజ్ చేయడానికి, ప్రతిష్ట పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి తీసుకుంటాయి. అట్లాగే ఫార్ములా 1 అనేది కావాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కళ. ఆ కళను అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారి గురువు గారి కళను పూర్తి చేసింది మేము. ఫార్ములా ఈ అనేది గత 10 ఏళ్లలో వచ్చింది. ఎందుకంటే కొత్త తరం వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి, కాలుష్య రహిత వాహనాలు. ఫార్ములా 1 నుంచి ఫార్ములా ఈ వచ్చింది. ఈ ఫార్ములా ఈ అనేది ఒక రేస్ కాదు, మేము తీసుకొచ్చింది ఒక రేస్ మాత్రమే కాదు, 4 ఏళ్ల పాటు అగ్రిమెంటు. దాని చుట్టూ తెలంగాణలోని 3 ప్రాంతాల్లో మొబిలిటీ వ్యాలీ అని అనౌన్స్ చేశాం. ఎట్లా అయితే జినోమ్ వ్యాలీ ఆనాడు పెడితే ఈరోజు ఒక లైఫ్ సైన్సెస్కి ఒక ప్రధాన స్థావరంగా ఎదిగిందో, అట్లాగే ఈరోజు మనం నాటే ఒక విత్తనం భవిష్యత్తులో ఒక మహావృక్షం కావాలనే ఉద్దేశంతో మహబూబ్ నగర్ పక్కనే ఉన్న దివిటిపల్లిలో ఒక క్లస్టర్, వికారాబాద్ జిల్లాలోని ఎన్కాతలలో ఇంకో క్లస్టర్, అదేవిధంగా జహీరాబాద్ సంగారెడ్డి జిల్లాలో మరొక క్లస్టర్, ఈ 3 క్లస్టర్లను పెట్టి మొబిలిటీ వ్యాలీ అనౌన్స్ చేశాం. 9,500 కోట్ల రూపాయల అమర్ రాజా బ్యాటరీస్ పెట్టుబడి తెచ్చింది మేము దివిటిపల్లిలో. నిన్న పోయి ముఖ్యమంత్రి స్పీచ్ ఇస్తున్నాడు పెద్దగా, ఆయన పోటుగాడు పొడిచినట్టు. అక్కడ ఆ ఫ్యాక్టరీ తెచ్చింది మేము. ఇవన్నీ ఎట్లొచ్చినాయి? మొబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ మీద, ఎలక్ట్రిక్ వాహనాల మీద ఒక విధానం తీసుకొచ్చి దానివల్ల వచ్చిన ఒక మంచి పాజిటివ్ వాతావరణం నుంచి వచ్చింది. ఫార్ములా ఈ రేస్ మొదటి సంవత్సరం జరిగితే 100 కోట్లు ఒక ప్రైవేట్ స్పాన్సర్ పెట్టారు, గ్రీన్కో అనే కంపెనీ, వారి సబ్సిడరీ. తదనంతరం మన హెచ్ఎండి, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, ఒక 30-40 కోట్లు ఖర్చు పెట్టింది రోడ్లు ఇతరత్ర ఏర్పాటు చేయడానికి. అల్టిమేట్గా ఆ రేసు వల్ల, నా రిపోర్ట్ కాదు, నెల్సన్ అనే ఇండిపెండెంట్ సంస్థ 700 కోట్ల ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది హైదరాబాద్కి అని చెప్పింది. మరి నేను అడుగుతున్న కేసు ఎవరి మీద పెట్టాలి? ఇవాళ 2వ సంవత్సరం ఆ రేసును నిర్వహించకుండా ఒక ప్రైవేట్ సంస్థకు అయాచితంగా కాంట్రాక్ట్ మనం ఉల్లంఘన చేస్తే వాళ్ళకు లాభం జరుగుతుందని తెలిసి 55 కోట్లు ప్రైవేట్ సంస్థకు లాభాన్ని చేకూర్చిన రేవంత్ రెడ్డి మీద, ఆయన సన్నాసుల క్యాబినెట్ మీద పెట్టాలి, నా మీద కాదు.